మొత్తం ఘోరంగా గొప్ప వాసన వస్తుంది. అంతా చేయడం మన ఎలుకలు చచ్చిపోయినాడు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఈరోజు వీడియో స్టార్టింగ్ వచ్చేసి రికార్డింగ్ రూమ్లో నుంచి ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే, మీలో చాలామంది ఎప్పటి నుంచారో మన టీం అందరి మీద ప్రాంక్ చేయండి అని అడుగుతారు కదా. సో నా మీద అండ్ మన వాళ్ళందరి మీద ప్రాంక్ చేద్దామని చెప్పేసి అన్న ఇది ఒక స్ప్రే అయితే తెప్పించింది అనమాట. ఇది చూడడానికి చిన్నగా ఉంది, దీని కాస్ట్ వచ్చేసి ఎంతనే 3,000 చిల్లర. బట్ నాకు ముందుగానే తెలిసిపోయింది దీని గురించి. నా మీద ప్రాంక్ అయితే వేయలేదు. ఇది వచ్చేసి ఏంది అంటే మొత్తం ఘోరంగా గొప్ప వాసన వస్తుంది. అబ్బా చూద్దామని అందరు పోయినాక దీన్ని ఇప్పి కొడితే గొప్ప అంటే గొప్ప వాసన వస్తుంది. ఈరోజు మనల్ని ఇవ్వలేదు స్టూడియోలో అదుపెట్టాలి ఉన్నారేమో అనుకుంటారు. మనల్ని ఇవ్వలు రాలేదు. అందరి మీద ఒక్కొక్కరిగా ప్రాంక్ అయితే వేయబోతున్నాము. ఈ గబ్బు వాసన వాళ్ళకి కొడితే ఎట్లా వస్తుంది ఏం కథ అని చెప్పేసి లెట్ స్టార్ట్. నిన్ననే మనలతోని డైలీ వ్లాగ్ షూట్ చేస్తున్నాము. ఐఫోన్ ఎవరు ముట్టవద్దు, దాని స్టాండ్గా ఉన్నదని చెప్పెట్టినా. అలా ఉన్నా కానీ ఏదైనా టైం ల్యాప్స్ తీస్తుండేమో అనుకుంటారు కానీ వాళ్ళకి డౌట్ అయితే రాదు. జింగర్ సంవత్సరం బండి సప్పుడు అవుతుంది. డింపియాడు విజ్జిగాడు ఉండే వాళ్ళని పని పంపించిన కింది ఓర్రి అని ల్యాంబో క్లీన్ చేస్తారు. ల్యాంబోల్ని అయితే గైస్ డిక్కీలేమో చదురుతుర్రు. డింపియాడు విజ్జిగాడు నరిగాడు ఇంకా రాలేదు. ఇప్పుడు ఫస్ట్ మొత్తం కెమెరాలు అన్నీ సెట్ చేద్దాం. ఒకటి ఈ కెమెరా అయినా పెట్టి పెట్టాలి, ఇంకొకటి ఐఫోన్ అలా ఉంటే నడుస్తూనే ఉంటుంది. గోప్రో ఒకటి ఇంకేమైనా పెట్టి పెడదాం. మన గోప్రో 11ది ఫ్రంట్ డిస్ప్లే పోయింది కదా, అదే సెట్ చేయాలి. ఫస్ట్ ఎవరైనా ఒకరి మీద ఫస్ట్ విజయాన్ని వెళ్దామా? ఫస్ట్ విజయాన్ని వెళ్దాం. విజయాన్ని టీవీ మీద సెట్ చేద్దాం అంతా. బ్లాగ్ మొత్తం బ్లాగ్ ఎడిట్ చేసిండు, అప్లోడ్ అవుతుంది. బ్లాగ్ మొత్తం తప్పు చేసినావు, ఏం చేసినవరా ఏం కథ అని పిలిచి మళ్ళీ ఎడిట్ చేయమని చెప్తామని, మళ్ళీ ఎక్స్పర్ట్ ఏమని చెప్తా. వాడు ఫ్రస్ట్రేషన్ ఉంటాడు కదా, మనకి స్ప్రే వచ్చినాం అనుకో ఘోరంగా ఉంటుంది. చాలా గైస్ కెమెరాలు వచ్చేసి మొత్తం ఎవ్రీవేర్ సెట్ అయితే అయిపోయినాయి. ఒక మెయిన్ కెమెరా ఇది అండ్ ఐఫోన్ ఈడ అండ్ గోప్రో వచ్చేసి ఇలా అవుతుంది. కనిపించలేదు కావచ్చు, అది మ్యాక్సిమం హైడ్ అయితే అయ్యి ఉంది. దాని మీద ఒకటి తొచ్చుకుంటూ పోతుంది. ఇక్కడ గోప్రో ఉంది, మెయిన్ కెమెరా ఉంది, అడిగి ఐఫోన్ అవుతుంది. మీరు ఎప్పటించో అడుగుతారు కదా ప్రాంక్ వీడియో వేయరు అని. సో ఇంకా లైక్ చేయకుండా ఫటాఫట్ లైక్ చేసేయరు. ఇప్పుడు మెల్లగా వాళ్ళు ఇద్దరు ఇట్లకని విజయాన్ని కోల్పోతుంది. విజయం బయట గోప్రో మొన్న ఇప్పినప్పుడు వాడు కొద్దిగా లైట్గా స్మెల్ చూసినప్పుడు ఆ రోజు గెస్ చేస్తాడా చేయడా చూద్దాం. ఏంద్రా మీద పోతలా ప్రాజెక్ట్ ఓపెన్ చేయాలి. ప్రాజెక్ట్ సేవ్ చేసి పెట్టినా దొరుకుతా లేదు. సార్ చెక్ మ్యూజిక్ అంతా జరిగినట్టుంది మళ్ళా. ఓపెన్ చేయాలి. జింగట్ రాలే ఇంకా. ఇది మన కోయిలియా నిహాల్ గారు ఉన్నది చూడ, క్లిప్ ఓపెన్ చేయి. జిమ్ వేరంగానే ఉంటుంది అది. అది ఫస్ట్ అది పెట్టు. మళ్ళీ సార్ ఆడ మిస్టేక్స్ ఉంటాయి అనిపిస్తుంది. ఏబిసిడి దాకా చూద్దాం. అజయ్ ఏబిసిడి చూడు, అది నీరు కడి చేయాలి. ఒక్కను నీరు కడి చేసేయాలి. పో లాస్ట్ పో. ఇలా నీరు కాడి మన ఒక్కను ఉన్నాయి.
మొన్న కూడా గయ్య వాసన వచ్చింది. ఏంటిరా ఎరుకున్నట్టు ఏమెక్కున్నట్టు అది మళ్ళీ విన్నావా? అతొస్తుందా అది దూర సంచి అయింది మొన్న కూడా గాంచా వచ్చింది. నా నుంచి వచ్చిందా సరే చూడు ఏ ఏరియాలో ఎక్కువ వస్తుందో అది జ్వరబంద బయట పారేసి రాబో దాంట్లో కావచ్చు వాసన అన్ని చూడగా చేసేయంగా వస్తుందా కానీ పని కదా అప్పుడు కావాలి కదా హెడ్ ఫోన్ పెట్టుకోరా. హెడ్ ఫోన్ పెట్టుకుంటే ఏం మాట్లాడుతారు అనేది వినబడుతుంది. సో చూడు ఏమైపోతుందా ఏమో ఎత్తురు బాబు మీరే ఎట్లా వస్తుందా గబ్బు వాసన వస్తుంది గబ్బాసం వస్తుందా? ఘోరంగా వస్తుంది కదా అంత పెండ పెండ వాసన వస్తుంది కదా. ఎండవాసన వస్తుంది గబ్బాసన కదా పెండ పెట్ట కాదు ఎరుకున్నట్టు వస్తుంది యాక్చువల్లీ మొన్న దాన్ని ఇప్పి అంతా కొట్టిన తర్వాత కొద్దిగా స్మెల్ వచ్చింది. లాస్ట్ మొత్తం క్లీన్ చేసినాక ఆ స్మెల్ వీడు చూసిండు. సో అందువల్ల వీనికి తెలిసిపోయింది అది ఏంది అని చెప్పేసి. ఇప్పుడు జింగడ వస్తారు కదా, జింగని వెళ్దామా డింపియాని వెళ్దామా? డింపియాని వెళ్దామా? డింపియాని వెళ్తే జింగడ వస్తున్న తర్వాత డింపియాని తిడతాడు. సో డింపియాని అయితే వెళ్దాము. డింపియాని వెళ్ళి ఇప్పుడు డింపియాని మీద ప్రాంక్ మొత్తం దానికంటే ముందు క్లియర్ చేయాలి అంతా స్మెల్. దానికన్నా ముందు ఫస్ట్ ఇది మొత్తం ఏం వాసన రాకుండా క్లీన్ చేద్దాము. తర్వాత డింపియాని వెళ్దాం. క్లీన్ చేద్దాం. 5 minutes later. విజయగాడు సోన్ కిందికి పోయిండు. విజయగాడు పైన రాగానే అడుగుదాం వీళ్ళు ఏమైనా స్మెల్ వస్తుందా ఏం కదా అని చెప్పేసి. వాసన వస్తుందా చూడరా ఒకసారి. మొత్తం పోయింది దా లోపల ఇంకా మొత్తం వస్తలేదా? మొత్తం అంతలే. సరే ఇట్స్ టైం ఫర్ డింపింగ్. డింపియానికి ఇక్కడ కూర్చున్న పెడితే అయిపోవాలి. నేను తక్కువ అంటే నువ్వు నవ్వకరా రే మరి, నువ్వు నవ్వుతావా? కంట్రోల్ అవుతుంది కదా. వాడు ఏం వాసన వస్తుందంటే ఏం వాసన వాసన వస్తున్నాను వానికే కొడతా నేను. సరేనా స్టూ వేసి కూర్చున్న పెట్టి అట్లయితే గోపురం అల్లసం వస్తుంది. అటే కూర్చున్నట్టు అటు కూర్చున్న పెడతాను. స్ప్రే కూడా చూస్తారు కదా, ఇటు కూర్చున్న పెడతాను ఇట్లా. నువ్వు కొద్దిగా క్రాస్ అని కూర్చో. ఓకే అలా అరే ఇలా తప్పు ఉంది నీకు చెప్తే వెళ్తలేదు నువ్వు నాకు ఊరు రా అని చెప్పా. సరేనా కిటికీ అని పని చేయరు అన్ని కెమెరా నచ్చాక. చూడు చూడు నేను ఇట్లా జూమ్ చేసి చూపిస్తా వాళ్ళు ఏం చెప్తారో. పిలువక రా. అలా పోదా 5 minutes later. ఇలా ఒకటి బ్లాగ్ ఎడిట్ చేసిన ఇవాళ అప్లోడ్ అయ్యేది. అలా ఒక మిస్టేక్ ఉంది. ఏం మిస్టేక్ ఉందనేది చూడరా. వీనికి 10 సార్లు చెప్పినా 10 సార్లు అర్థం అవుతలేదు. రాత్రి చెప్తే రాత్రి అర్థం కాలే, పొద్దునైతే పొద్దు అర్థం కాలేదు. చూడ ఏం మిస్టేక్ ఉందో అలా ఫైండ్ అవుట్. సరేనా బెటర్ ప్లే.
5 minutes later. క్యాంపింగ్ గ్యాజెట్స్ అన్ని ఏవైతే విజయం ఎడలేదా ఇది అర్థం వాసన వాసన లెక్క వస్తుంది నన్ను దొప్పేసినావరా కాదు చూసుకో ఇవి వస్తున్నారు అది కొత్త అది వస్తుందా వస్తుంది కింద సిమెంట్ కానీ గీరగా ఇంకా ఏరుకున్నా వాసన ఏంద్రా ఇంటికి రాగానే వస్తుంది కింద రాలేదు నాకు ఫ్రెండ్ మన ఎలుక చచ్చిపోయినట్టు ఏ అది ఫ్యాన్ పెట్టి ఇవాళ నుంచే వస్తుంది అది చచ్చిపోయింది అయింది చేసిన ఆగోవి రానేస్తుంది ఇవరాక వేయకుండా రావాలి వస్తుంది చదువు బట్టలు పచ్చి చేసి పెడతాను ఎండినాయి దారా ఇంతానే చూడు చూడు అంగి ఎడదేరా ఎంత వాసన చూసుకో అంగిప్పు ఇప్పుడు వస్తలే ఇక విప్పు ఇంకా ఏం చేసినాడు అది బిల్డింగ్ మీద అంగిలకైనా అవుతుంది ఆ వాసన కప్పు ఏంద్రా ఏడికి తెచ్చినవరా అంగి అది సిమెంట్ టీషర్ట్ లేదా ఉన్నది అది అదే వేసుకో. వేసుకో. దానికి బయట పడేసాము గబు నిండింది అందుకే మొత్తం గైస్ మన డింపియాడ్ వచ్చేసి ఏడబోర్రు వచ్చిండో ఏమో మొత్తం అంత వాసన వస్తుంది మన అంగేడికి పోయి అంగేండి వేసుకుంటాను ఏ ఏమైందిరా అసలు దానికి ఏమంటుందిరా అంత వాసన ఏందది ఇలా వస్తలేదు అదే వస్తుంది ఇవరాగానే వచ్చినప్పుడు వచ్చిన ఫస్ట్ వచ్చినప్పుడు ఏర్పాలే ఇంతకుముందుకు వచ్చినప్పుడు సార్ రాలే వాడికి వచ్చి కూర్చున్నాక వచ్చింది వాసన తిరిగినప్పుడు వచ్చిందా దా ఇది రాక చూపుదా అప్లోడ్ చేయాలి టైం లేదు అంత కబ్బు వాసన ఇంగ్లీష్ గైస్ ఏందో ఏమో అది మళ్ళీ రాగానే వస్తుంది కానీ అవుతుంది ఇంకా స్నానం చేయలేదురా చేసిన వాసన సిలికాన్ షాంపూ పెట్టుకున్నా ఏంటిది సిలికాన్ సిలికాన్ షాంపూ అదే దాంతేనే అయింది సిలికాన్ సంసిల్కా ముక్క ముక్క వాసన అవుతుందా వస్తుంది రూమ్ లోకే పోనట్టుందంట ఈ పోతా తీసి నడిచిన కొద్ది అదే పోతుంది అది చూడరా ఫస్ట్ దాన్ని అప్లోడ్ చేయాలి 12 అవుతుంది 10:30 అయింది అది వాసన ఒకసారి ఏంటన్నా వాసన ఆడ పెట్టిరా ఇగో, గాఢ కాదు ఇగో ఇంకెడ పెట్టిరు ఒరే నీకు వాసన రాలేదా లేకుంటే నేను వీడియో మధ్యలో చెక్ చేస్తున్నా ఇష్టపెట్టాడు ఎందుకని సపరేట్ కూకున్నావా కొబ్బరి వాసన వస్తుంది మాకు ఇది ఉందా ఆ. ఇది చెమట వాసన అనుకున్నాను నాకు పైకి గబ్బు వాసన వస్తుంది వీడేమో సప్పు లేసి తల్లే సూక్తనే నేను వెనక మరి ఆ ఫ్యాన్ ఇష్టం కొద్ది కత్తలేదు మొత్తమే వచ్చిందా బాగానే వాసన అది ఏంటి మీరు నిజంగా చేసిరా నా అంగికి వచ్చిందా నీ అంగికి రాలే అది స్ప్రే ఏం స్ప్రే వాసన మొత్తం చూసి ప్రాంక్ అంతా చేయటం మన ఎలుకలు చచ్చిపోయినాడు మీ అన్నని చేద్దామా వాడు కింద ఉన్నాడుగా నవ్వకు మరి.
బాంతో ప్లాన్ ఏంటంటే నువ్వు బాంబు వేసినట్టు ఆ. పని చేసుకుంటాడు మన పక్కన కూర్చొని సరేనా నువ్వు అన్నప్పుడల్లా నేను మన పక్కన తీసుకొని కొడతా నువ్వు అంటే నాకే పక్కన ఇట్లా కొట్టుకుంటే వచ్చింది ఒక డోర్ కాడికి పోయినా డింపి కానీ జింగాన్ని ఇద్దరిని పిలిచినాము డింపి జింగా సాయి ముగ్గురు కాను కిట్టు పని చేశాను ఈ సిస్టంలోకి వెళ్ళి అన్ని రిమూవ్ చేస్తుందా ఆ సిస్టంలో కీడర్ మొత్తం ఎర్రగా చూస్తారా డెస్క్టాప్ మీద అవసరం లేని ఫోటోలు వీడియోలు అన్ని తీసేది టెంపరీ ఫైల్స్ ఏమున్నాయి అన్ని తీసేది ఇది హ్యాష్ టెంపో హ్యాష్ అని కొడితే పర్సంటేజ్ సార్ నువ్వు వాసన వస్తుంది వాసన ఇట్లా చేసేది కావచ్చు ఇప్పుడే చేసింది కదా కంపు వాసన వస్తుంది నీకే వస్తుంది నాకు వరకు వస్తుంది ఏసీ కావచ్చు అది బంద్ వేరేటిగా వస్తుంది అదే కావచ్చు ఏసీది ఇదికైతే వస్తుంది నీకు ఒక్కనే అంటారు నువ్వు నీకు వస్తున్నారు నువ్వు కూడా నాకే వస్తుంది ఘోరంగా ఏసీదే స్టార్టింగ్ లో బంద్ చేసి ఆ వాసన గీసనేమో కానీ ఫస్ట్ అవన్నీ డిలీట్ చేయి ఇంకా నీకు ఒక వీడియో ఇస్తా ఆ వీడియో మొత్తం ప్లే చేసిండు నేటి బ్లాగ్ విజయ్ ఎడిట్ చేసిండు అలా మిస్టేక్ ఉందేమో చెప్పు. నువ్వు ఇప్పుడు అందరికంటే మేము ఇట్లా క్వాలిఫైడ్ నువ్వే కదా చూడు వా నీకు ఫస్ట్ సార్గా చెప్పాను నేను రాత్రి వాసన ఏంటది ఒకటి నాకైతే ఒకసారి నాకు నేను రాత్రి ఏ వాసన వస్తుందా వాసన తత్తున్నావు అప్పంచి వస్తుందన్నా పెండ వాసన లెక్క రాత్రి చెప్పినా పొద్దుగా చెప్పినా మళ్ళీ ఇప్పుడు మూడోసారి ఎక్స్పోర్ట్ చేసిండు మళ్ళీ మిస్టేక్ ఉన్నది ఇయో ఇది కాపీ చేసుకుని ఇదంతా నువ్వనే బ్లాగ్ సపరేట్ కాపీ ఏది వాసన ఏందంతా నువ్వు లైట్ వాసన చూడడానికి ఇస్తున్నా నాకుతాము ఒకసారి మీ వాసన వస్తుంది దింపిగా వేసినట్టున్నాడు చేసినావురా వెజ్గా కడుపు అవుతుంది కానీ అట్లా జింగా హైదరాబాద్ నుంచి రాకపోతే ఇదే వాసన సేమ్ వస్తుంది డిఫరెంట్గా వస్తుంది వాసన ఇది పెండ వాసన లెక్క అనిపిస్తుంది వేసినా బాంబు వేసినావా కివర్ దాకా రాలే కానీ ఇప్పుడు కొద్దిగా వచ్చింది జింగలు మొత్తం తీసుకున్నారు ఒక బ్లండర్ మిస్టేక్ ఉన్నది అలా జింగ బ్లండర్ మిస్టేక్ ఉన్నది అంటే దేని గురించి చూడు మాట్లాడేటప్పుడు మాటలే వాసన ఏందన్నా పోతలేదు వేసిన అంటే వాసన వస్తుందిరా స్టూడియోలో అడుగు పెట్టగానే వచ్చింది కంపు వాసన దేని మీద కాలు పెట్టినావు స్టూడియోలో అడుగు పెట్టగానే వచ్చింది వాసన ఏం దొరికొచ్చిన చూసుకోవచ్చు కాబట్టి కాలు పట్టుకొని వచ్చింది అది దిగులే
కెమెరా కనబడుతుందా గోపురం మొత్తం వాసన ఏంటి అన్నది ఏం వాసన గింతగానే మాదొస్తుంది ఏం స్ప్రే అది తెప్పించింది అన్న నా బట్టర్కే కొట్టిరా మన అంగికి వెనుక వాహన అరే వాళ్ళు లోపలికి వచ్చి అప్పుకోవాలి వాళ్ళు వస్తుంది. సో ఫైనల్లీ గైస్ మీరు చాలా మంది అడుగుతారు కదా అన్న ప్రాంక్ చేయండి అని చెప్పేసి. సో ఈ ప్రాంక్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే వేయర్రి. ఎట్లా వచ్చిందిరా వాహన? చచ్చిపోయినట్టు కొత్తనే ఉంది ఘోరంగా ఎట్లా అనిపించింది వాసన? వాసన కానీ ప్రాంక్ ఏందన్నా ఆ అన్న నా మీద కూడా చేస్తాం అందరి మీద చేస్తా అని తెప్పించాడు. కాకపోతే నాకు తెలిసింది అది దాన్ని చూడగానే నేను పడాను అర్థం ఇప్పుడు అందరు ముగ్గురు ఫస్ట్ విజ్జిగాడు, తర్వాత డింపిగాడు, తర్వాత నువ్వు. ఇప్పుడు జింగా అయితే భలే పర్ఫెక్ట్ దొరికిండు. దింపియాడు వేసిండు అనుకున్నావు అజింగా. నిజంగానే అనుకున్నా. రెండోసారి కావచ్చు అనుకుని ఓహో ఫైనల్లీ గైస్ ఇది రోజు ప్రాంక్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఒకవేళ ఎవరైనా ఈ స్ప్రే కొనాలనుకుంటే డిస్క్రిప్షన్ వాసన వస్తుంది. ఫ్రాంక్ చేయడానికి పని చేస్తుంది. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.